గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ సెషన్లో ఏంటంటే మనం ఈ వీడియో ద్వారా గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మరొక ఇంపార్టెంట్ పేపర్ అయినటువంటి జనరల్ ఇంగ్లీష్. చాలామందికి ఈ పేపరు టఫ్ అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నన్ను ఎక్కువ మంది కలిసి ఈ పేపర్ ఎలా సార్ అని అడుగుతూ ఉంటారు. అందుకని ఈ పేపర్లో ఈజీగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ పేపర్ని ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా యాజ్ యూజువల్గా మనకి 150 మార్క్స్కే ఉంటుంది. ఇందులో కూడా మనకి 35% వస్తే క్వాలిఫై అవుతాం. రిజర్వేషన్ బేస్ చేసుకొని ఒక ఒక 2 మార్కులు అటు ఇటుగా 32-35 మధ్యలో వచ్చిన వాళ్ళు ఈ పేపర్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ పేపర్ క్వాలిఫై అయితేనే మనకి మెయిన్స్ పేపర్లని కరెక్షన్ చేస్తారు, లేకపోతే ఖచ్చితంగా చేయరు. కాబట్టి ఈ పేపర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత లాగా. సరే, మీరు ఇది ఎలా ప్రిపేర్ అవ్వబోయే ముందు ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా కాస్త మంచి ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కాబట్టి. సరే, రైట్. సో ఈ పేపర్కి మెయిన్ సోర్స్ ఏంటి? యాక్చువల్గా ఈ పేపర్ కొత్తదేం కాదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే గతంలో ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ పేపర్లో ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపుగా 10 మంది ఇంగ్లీష్ పేపర్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పోస్టులు కూడా అలాట్ చేశారు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. అంటే వాళ్ళకి మెయిన్స్ రిజల్ట్ కూడా ఇచ్చారు. మళ్ళీ కొంతమంది కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ కొత్త వాళ్ళని పిలిచి మళ్ళీ ఇచ్చారు. అంటే చూడండి ఇంగ్లీష్ పేపర్ ఎంత ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినటువంటి 10 మంది మళ్ళీ చూస్తే ఇంగ్లీష్ పేపర్లో ఫెయిల్ అయ్యారు అనమాట. అది దీని అర్థం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పేపర్తో. సరే, ఇది ఇందులో యాజ్ యూజువల్గా గ్రామరే ఉంటుంది కంప్లీట్గా. ఇట్స్ బేస్డ్ ఆన్ ద గ్రామర్ ఎట్ ఎస్ఎస్సి లెవెల్ ఆర్ ఇంటర్ లెవెల్. మీకు 10th క్లాసు ఇంటర్లో ఉన్నటువంటి గ్రామర్ బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ యూజువల్గా దీనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, యాంటానిమ్స్, సినానిమ్స్, తర్వాత ప్రెస్సే రైటింగ్, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ఇవన్నీ ఉంటాయి సింపుల్గా. సో ఇవన్నీ ఒకసారి మీరు ఎప్పుడో చదివి కాబట్టి ఇంటర్ డిగ్రీలో ఎప్పుడో చదివి 10th క్లాస్లో. ఇవన్నీ ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి, రివిజన్ చేసుకోండి. మీ పాత నోట్స్లు ఏవైనా 10th క్లాస్ ఇంటర్ ఆ నోట్స్లు ఏమైనా ఉన్నా, మీ సిస్టర్స్ కానీ మీ బంధువులు ఎవరైనా కానీ ఈ 10th క్లాస్ గ్రామర్ చదువుతున్నారు, వాళ్ళ దగ్గర ఆ నోట్స్ బారో చేసుకుని ఆ నోట్స్ రాసుకోండి. గ్రామర్ అదే ఉంటుంది. గ్రామర్ ఇక్కడేం పెద్దగా భయపడాలి. వాళ్ళు క్లియర్గా ఇస్తారు, ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇస్తారు. మీకే కాదు, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా సేమ్ పేపర్ ఉంది. కాకపోతే ఈ పేపర్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే దీనికి మనకి బుక్సే ఉన్నాయి. ఈ పేపర్కి బుక్స్ కానీ చూసినట్లయితే మీరు ఏదైనా సరే గ్రామర్ బుక్, మార్కెట్లో దొరికే గ్రామర్ బుక్ ఏదైనా తీసుకోండి. ఏ గ్రామర్ బుక్ అయినా మార్కెట్లో దొరికేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్ అశోక్ నగర్లో కానీ మీరు చూసినట్లయితే స్పెషల్గా ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ వచ్చాయి. గ్రూప్ 1 మెయిన్స్ కంపల్సరీ పేపర్ జనరల్ ఇంగ్లీష్ అని కొన్ని బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజేత కాంపిటీషన్ అని కొన్ని మార్కెట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. అవి తీసుకొని ఆ రోజు ఒక 1 అవర్, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే నో ప్రాబ్లం. తెలుగు మీడియం వాళ్ళు ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్లో కాస్త భయపడుతూ ఉంటారు, ఎక్కువగా ఫెయిల్ అవుతూ కూడా ఉంటారు. అందుకని ఈ ఇంగ్లీష్ పేపర్లతో తెలుగు మీడియం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదేవిధంగా మాకు జూలై ఫస్ట్ వీక్లోను సివిల్ సర్వీసెస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా బోత్ మీడియా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సివిల్స్ తెలుగులో కూడా రాయొచ్చు. గ్రూప్ 1 వాళ్ళు ఒకసారి చూడండి. ఈ గ్రూప్ 1 రాసిన తర్వాత మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా సివిల్స్ రాయాలంటే ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చు. ఇదే స్టాండర్డ్లో ఉంటుంది అది కూడా. ఓకే, రైట్. అదేవిధంగా మనం ఇంకొకటి కానీ చూసినట్లయితే ఈ మార్కెట్ బుక్స్ ఇవి తీసుకోండి. ఇంకొక సోర్స్ ఏంటంటే దీనికి మెయిన్ ప్రీవియస్ పేపర్స్. అంటే తెలంగాణలో ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దాదాపు ఒక 10 years పేపర్స్ తీసుకోండి. రోజు 1 hour ప్రాక్టీస్ పెట్టుకోండి. ఇప్పటి నుంచి కాకపోయినా రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ ఇది స్టార్ట్ చేయండి. రిజల్ట్ కూడా 1-2 daysలో ప్రకటిస్తామని చెప్తున్నారు. వస్తాయంటున్నారు. ఒక 1-2 weeks కాకపోయినా 1 week లోపు అయితే వచ్చేస్తాయి రిజల్ట్. నో ప్రాబ్లం. చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు. సో అలాంటప్పుడు మీరు తరోగా ఉండండి ఇంగ్లీష్ పేపర్లు. ఎందుకు అంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ గురించి అడుగుతూ ఉన్నారన్నమాట. అందుకని నేను ఇంగ్లీష్ పేపర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని దాని మీద మీకు క్లారిటీ ఇచ్చాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గ్రామర్ బాగా చూసుకోండి. ఇది 10th క్లాస్ స్టాండర్డ్ గ్రామర్ ఇది. అదేవిధంగా నేను చెప్పిన పార్ట్స్ అన్ని చూసుకోండి. గ్రామర్లు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, తెలుగు మీడియం వాళ్ళు ముఖ్యంగా. అదేవిధంగా ప్రీవియస్ పేపర్ చూడండి. అదేవిధంగా మార్కెట్ బుక్ ఏదైనా ఒక బుక్ చాలు దీనికి ఇంగ్లీష్కి, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని రాశారు అన్ని బుక్స్. మీకు మార్కెట్లో ఏ బుక్ అయినా ఒక బుక్ తీసుకోండి, ఏదైనా సరిపోతుంది. నేను చూసిన వాటిలో ఎక్కువ మందికి నేను 15 years నుంచి ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఈ విధంగా చేయండి జనరల్ ఇంగ్లీషు. కానీ ఇది క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై అవ్వకపోతే
మీకు ఖచ్చితంగా సర్వీస్ రాదు. ఎందుకంటే పేపర్‌ని కరెక్షన్ చేయరు. కాబట్టి ఇది తెలుగు మీడియం వాళ్ళైతే ముఖ్యంగా దీన్ని కొంచెం జాగ్రత్త పడండి. ఓకే ఫ్రెండ్స్. సో, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయ్యి మా దగ్గర ఒక 20 వీక్స్ 18-20 వీక్స్ షెడ్యూల్ ఇస్తాం. టెస్ట్ సిరీస్ రాయండి. అన్ని పేపర్లు రాయండి. స్వయంగా దగ్గర పెట్టుకొని మేమే కరెక్ట్ చేస్తాము. మీకు అన్నీ చేస్తాను. మీరు ఒక 4, 5 టెస్టులు రాసేసరికి ఒక్కొక్క పేపర్‌లో మీరు 4, 5 ఒక్కొక్క పేపర్‌లో 4, 5 యూనిట్లు రాసేసరికి యూనిట్ వైస్‌గా టెస్ట్ సిరీస్ అనమాట. ఈచ్ టెస్ట్‌కి 10-12 క్వెషన్స్ ఇస్తాం. యూనిట్ వైస్‌గా కండక్ట్ చేస్తాం. దాంతో మీకు ఎలాంటి క్వెషన్ వచ్చినా మెయిన్స్‌లో మీరు ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. మేము సివిల్స్‌లో ఇదే పద్ధతి పాటిస్తాం ఎప్పటినుంచో. సివిల్స్‌లో కూడా నేను యూనిట్ వైస్‌గా టెస్టులు కండక్ట్ చేస్తాననమాట. అందుకే మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటారనమాట. సో మీరు కూడా ఏంటంటే ఈ గ్రూప్ 1 కూడా ఇదే పద్ధతి యూనిట్ వైస్‌గా రాయండి. మిమ్మల్ని స్పాట్ ఎవల్యూషన్ ఉంటుంది. మిమ్మల్ని దగ్గర పెట్టుకొని కరెక్ట్ చేస్తాం మేము. దయచేసి అందరూ మాక్సిమం మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ లేదు కాబట్టి మెయిన్సే మెయిన్. మీరు బాగా చదువుతారు, బాగా టాలెంట్ ఉంటుంది. కానీ ఏం రాస్తున్నారు, ఎలా రాస్తున్నారో తెలియకపోతే ఎట్లా వస్తుంది మీకు? అదే ఎక్కువ మంది చేసే ప్రాబ్లమ్. ఆట ముఖ్యం కాదు, ఆట నియమాలు ముఖ్యం. సో ఆట ఎవరైనా ఆడతారు. కానీ నియమాలు తెలిసి ఆడిన వాళ్ళే సక్సెస్ అవుతారు. So the rules and regulations of the games are very very important. So first you know the rules and regulations of the game. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ఆ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క నేచర్ ఏంటి, ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ చేయాలంటే మీరు ఆన్సర్ రైటింగ్ తెలియాలి కదా. మీకు ఎలాంటి ఆన్సర్ రాయాలి, ఆన్సర్ ఎఫెక్టివ్ ఆన్సర్ ఏముండాలి, ఇతర వాళ్ళ కన్నా మనకు బెటర్గా ఉండే ఆన్సర్ ఏముంటుంది మన దగ్గర. ఇలాంటి బెటర్ ఆన్సర్ మనం ద బెస్ట్ ఆన్సర్ మనం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఒకే ఒక దారి. ఆ దారి ఏంటంటే టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీకు మంచి ఫ్యాకల్టీ మిమ్మల్ని దగ్గర పెట్టుకుని కరెక్ట్ చేసి ఇది రాయొచ్చు, ఇది రాయకూడదు. ఈవెన్ ఎన్ని లైన్స్ రాయాలి, ఇంట్రొడక్షన్లో ఎన్ని లైన్స్ ఉండాలి, ఇంట్రొడక్షన్లో మీనింగ్ ఏం రాయాలి, ఇంట్రొడక్షన్లో అసలు ఏ విషయం పెట్టాలి, అదేవిధంగా సబ్ హెడ్లైన్స్ ఉండాలనా లేదా, అదేవిధంగా హెడ్లైన్ చేయాలనా, అండర్లైన్ చేయాలనా లేదా, కోట్ చేయాలనా లేదా, కొటేషన్స్ పెట్టాలనా, సామెతలు ఇవన్నీ కూడా మేము క్లియర్గా చెప్పి ఒక స్ట్రక్చరల్ ఆన్సర్ మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంతో ఇది సివిల్స్ అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే ఎవరికైనా ఉపయోగపడుతుంది. సివిల్స్కి గ్రూప్ 1కి పెద్ద తేడా ఏం లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మనం చూసారు కదా, సివిల్స్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కన్నా ఈజీగా ఉందన్నమాట. కాబట్టి మెయిన్స్ కూడా అంతే, సివిల్ సర్వీసెస్లో వచ్చిన క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి గ్రూప్ 1లో. సో అందుకని ఈ పద్ధతిని కానీ మీరు పాటిస్తే ఖచ్చితంగా గ్రూప్ 1లో సక్సెస్ అవుతారు. పెద్ద పెద్ద నోటిఫికేషను మనం దీన్ని టైం వేస్ట్ చేయకుండా మీరు టెస్ట్ సిరీస్ రాయండి, అదేవిధంగా రివిజన్ చేయండి, అదేవిధంగా ఈ ఇంగ్లీష్ పేపర్ మీద కూడా బాగా దృష్టి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.